ఇప్పుడు పప్పులో ఉండ్రాలు చేస్తా. ఈరోజు చలిమిడి వడపప్పు చేస్తా, పానకం చేస్తా. బెల్లం, పెసరపప్పు, బియ్యపిండి, మిరియాలు. చూసారా, పోసేసాను. ఇందులో ఏమేసాను? బెల్లం, 2 యాలకులు, అన్ని మిరియాలు పోసా. సూపర్గా ఉంది. మిరియాలు, యాలకుల పొడి. అబ్బా, బెల్లం అన్నీ క్లియర్గా సరిపోయినాయి. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక వెరైటీ చేసి పంపించాను, వస్తుంది. మళ్ళీ పండగ ముందు చేసి అన్నీ చేస్తున్నాను. ఈరోజు పప్పులో ఉండ్రాళ్ళు. పప్పులో ఉండ్రాళ్ళని పెసరపప్పులో ఉండ్రాళ్ళు వేసి చేస్తాం గణపతికి. ఈరోజు అది చేస్తున్నా. అలాగే కొంచెం చలిమిడి, కొంచెం వడపప్పు చలిమిడి అంటారు కదా, అలాంటిది కొంచెం చేసి పానకం కొంచెం చేస్తా. మీ అందరికీ తెలిసినవే అయినా కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళకో, బ్యాచిలర్స్గా ఉన్న వాళ్ళకో, ఆ పెద్దవాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నారో లేదో నాకు తెలియదు కదా. నా వీడియోస్ చూస్తున్నారు కదా మీరు అలా పానకం ఒక గ్లాస్ చేసి పెట్టుకోండి స్వామివారి దగ్గర. కొంచెం పెసరపప్పు చూపిస్తా అప్పుడు మీకు. అంత చలివిడి అంత పెసరపప్పు పెట్టుకోండి. వడపప్పు బెల్లం అంటారు, దాన్ని చలివిడి అంటారు. అది పెట్టుకోండి. ఈరోజు పప్పులో ఉండ్రాలు చేస్తున్నా. ఇది కూడా స్వామివారికి ఆ రోజు నైవేద్యం పెట్టుకోవాలి. ఈరోజు అది చేస్తున్నానమ్మా. ఇవాళ రెసిపీస్ అన్నీ మన వినాయకుడికి సంబంధించినయే. నిన్న, ఈరోజు, రేపు కూడా అన్ని వినాయకుడికి సంబంధించినయే. పండగ ముందు రోజు వరకు మీకు వస్తాయి ఇవి. రేపు పండగ అనగా ఈ రాత్రి వరకు మీకు నేను చేసినవే వస్తాయి. ఓకేనమ్మా, చేద్దాం. మళ్ళీ ఆ రెసిపీకి వెళ్ళే ముందు మళ్ళీ ఈరోజు ఈ మిశ్రమం గురించి మళ్ళీ కొంచెంసేపు మాట్లాడుకుందాం. వెళ్ళేది ఇలాంటివి కదా, కొంచెం అరకిలో పడుతున్నాను నేను. ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక అరకిలో పప్పులు తెచ్చాను, మళ్ళీ ఈ మిశ్రమంలో పడతాను. ఓకేనమ్మా, అందుకని మళ్ళీ మీకు చూపిద్దామని చేస్తున్నా. ఇదిగో దీని గురించి చెప్పాను కదా, మిరియాల ఫుడ్స్ ఆర్గానిక్ ఆయిల్ మేకర్. దీనిలో ఏ సీడ్స్ అనే వేసుకొని ఆయిల్ తీసుకోవచ్చు. మనం తీసుకోవటం ఆరోగ్యవంతమైంది మనకి. ఆల్రెడీ చెప్తున్నాను, మనంగా అరకిలో అయినా పావు కిలో అయినా మీకు ఎంత టైం ఉంటే అంత. ఇవే వేరే సీడ్సా, నువ్వులా, ఏదైనా సరే మీరు ఏ నూనె వాడుతున్నారో ఆ సీడ్స్ తీసుకుని మీరు మిషన్లో వేసుకోండి. అంత ఆయిల్ వచ్చినా కూడా బయట కొన్నది దానికంటే ఇది తక్కువ వచ్చినా కూడా ఆరోగ్యం ఒరిజినల్. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తున్నాను. నేను కూడా వాడుతున్నాను కాబట్టి మిషన్ తీసుకు పెట్టుకున్నాను ఇంట్లో. నేను వాడుతున్నాను దీన్ని. నాకెంతో హ్యాపీగా అనిపిస్తుంది. నేను స్టార్ట్ చేసి కూడా కొత్తే కదా, నాకు చాలా రుచిగా ఆరోగ్యంగా వండుకుంటే అంత. అసలు నేను నూనె ఎక్కువ పోస్తాను, మీకు అందరికీ తెలుసు. ఈ వంటలకి ఇంత పోస్తే సరిపోతుంది, తక్కువ నూనె పడుతుంది. ఆల్రెడీ చెప్పాను, నెలకి 3 కిలోలు వాడేవాళ్ళు కూడా ఇది 1.5 కిలో చాలు. అంత ఒదుకున్నట్టు అంత ఆయిల్ ఉంటుంది లోపల దానికి. అందుకని చాలా ఆరోగ్యం అమ్మ. ఇప్పుడు మళ్ళీ ఇది తీసుకుందాం. మళ్ళీ ఒకసారి చూడండి. మీరు పదే మీకు చూపించేది ఎందుకంటే మీరు చాలా సులువుగా చేసుకుంటారు ఈ పని. మీరు కూడా కొనుక్కు పెట్టుకొని ఆరోగ్యంగా ఉంటారు. నాతో పాటు మీరు కూడా చాలా ఈజీ అయిన పని. మీరు కాంటాక్ట్ చేయండి, వాళ్ళు వస్తారు. మిషన్ రేట్లన్నీ రీజనబుల్గా ఉంటాయి మీకు, ఆల్రెడీ చెప్పాను. ఓకేనమ్మా, ఇది పట్టుకుందాం ఇప్పుడు. ఇదిగో స్టార్ట్ చేసే విధానం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. ఇదిగో ఫస్ట్ ఇది ఆన్ చేయాలి. ఇది ఆన్ చేసి ఇక్కడ ఇది 90 డిగ్రీస్లో పెట్టుకోవాలమ్మా. ఇది 90 డిగ్రీస్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలి. 10 నిమిషాలు. అప్పుడు వేడెక్కుద్ది. వేడెక్కిన తర్వాత ఈ బటన్ ఉంది కదా, ఇది ఆన్ చేసుకోవాలి. అప్పుడు రన్ అవుద్ది మిషన్. అప్పుడు పప్పులు పోసుకోవాలి. 10 మినిట్స్ ఎప్పుడూ కూడా ఈ రెడ్ బటన్ ఆన్ చేసి ఇది 90 డిగ్రీస్లో పెట్టుకుని 10 మినిట్స్ వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఈ బ్లాక్ బటన్ నొక్కి అప్పుడు మిషన్ రన్ అవుద్ది. అప్పుడు మనం పప్పులు పోసుకోవాలి. ఓకేనమ్మా, పప్పులు పోసుకుందాం ఇప్పుడు. ఇక
అది ఒక 10 minutes వెయిట్ చేద్దాం. ఈ మిషన్కి సంబంధించిన వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు కింద ఇస్తాం. మీరు చూసుకొని ఆ నెంబర్కి వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఫాలో అవ్వండి అమ్మా. వాళ్ళు వచ్చి మీకు చక్కగా డెమో చేసి చూపిస్తారు. మీరు తప్పనిసరిగా తీసుకోండి. కొంతమంది నన్ను కామెంట్స్లో మా మెసేజ్ల్లో పిండి మిషన్ కూడా చూపించండి అమ్మా అన్నారు. దాని గురించి కూడా తొందరలో చేద్దాం. తొందరలో అది కూడా చేద్దాం. పిండి మిషన్ అడిగారు చాలామంది, దానికి కూడా తొందరలో చేద్దాం. ఓకేనమ్మా. ఇది మాత్రం ఆయిల్ కదా. పిండి మిషన్ అయితే ఎప్పుడైనా ఒకసారి పిండి ఉపయోగపడుతుంది. ఇది ఆయిల్ ప్రతి నిత్యం మన ఇంట్లో అవసరమైనటువంటిది ఆయిల్. దీన్ని మాత్రం ఫస్ట్ కొనుగోలు చేసుకోండి. దీన్ని కొనుగోలు చేసుకుంటే ఆరోగ్యం, ఎంత ఆరోగ్యం అంటే ప్రశాంతంగా ఉంటుంది. చెప్పానుగా ఖర్చు అది 1.5 కిలోలు, అది 3 కిలోలు వాడేది ఇది 1.5 కిలోలు వాడతాం. ఖర్చు కూడా సమానంగానే కనిపిస్తుంది, లేదా ఒక 100 రూపాయలు అటు ఇటుగా అవుద్ది నెల మీద. పర్వాలా, ఆరోగ్యం కదా ముఖ్యం. ఇదే నూనె ఆ పాత నూనె వేసినంత వేయాలంటే కొంచెం ఎక్కువ డబ్బులు అవుతాయి అనుకుంటాం. అంత నూనె అవటంలా ఇది ఖర్చు. అది 3 కిలోలు అయితే ఇది 1.5 కిలోలు, సగానికి సగం డిఫరెన్స్ ఉంది ఆయిల్ మనం వాడే దాంట్లో వంటకి. అందుకని సేమ్ వస్తుంది, ఒక 100-200 డిఫరెన్స్ వస్తేమో కానీ అంతకన్నా ఎక్కువ రాదు. మీరు తప్పకుండా కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత దీని యూజ్ ఎలా ఉంది, ఈ వంట టేస్ట్ ఎలా ఉంది, మీకు ఆరోగ్యపరంగా ఎలా ఉంది అనేది కూడా మీరు నా కామెంట్స్ తెలియజేస్తారు. నేను ఎదురు చూస్తున్నాను మీ కామెంట్స్ కోసం. మీరు తొందరలో తీసుకుంటే, అమ్మ తీసుకుంది కదా మనం కూడా తీసుకుందాం అనే ఉద్దేశంతో మీరు తీసుకుంటారు నాకు తెలుసు. తీసుకోండి, మీరందరూ ఆరోగ్యంగా ఉండండి అమ్మ. నేను తీసుకున్నాను, నా ఆరోగ్యం గురించి నాకు ధైర్యంగా ఉన్నా. ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి ఇది వాడలేదు కాబట్టి ఉన్న నూనెల్లో మంచి తెచ్చుకుందాం అన్నట్టు వాడామనుకో. ఇప్పుడు స్పెషల్గా తీసుకున్నాం కాబట్టి ఇది ధైర్యం. నూనె వల్ల మనకేం రాలేదు, ఆరోగ్యంగా ఉన్నాం. అంత నూనె వేసుకున్నా సరిపోతుంది, చక్కగా టేస్ట్గా ఉన్నాయి కూరలు. వెజ్ నాన్ వెజ్ అన్నిటికీ సూపర్గా ఉంది వేరుశనగ నూనె. దీని గురించి ఇది వాడి నా కామెంట్స్ మీరు పెడతారమ్మా, చాలా బాగుంది, చాలా యూస్ఫుల్గా ఉంది మాకని చెప్పి మీరే చెప్తారు నాకు. ఓకేనా. 10 minutes అయింది. ఈ బ్లాక్ బటన్ ఆన్ చేస్తున్నా. అదిగో స్టార్ట్ అయింది చూడండి మిషను. ఇదిగో చూసారమ్మా ఎలా ఆయిల్ పడిపోతుందో. ఎప్పుడు కూడానమ్మా దీన్ని టచ్ చేయకండి. ఈ రాడ్ ఉంది కదా కింద, ఈ రాడ్ని మాత్రం టచ్ చేయబోకండి. అక్కడ చాలా వేడి ఉంటుంది, అంత వేడికే ఆయిల్ వస్తుంది. అస్సలు టచ్ చేయకూడదు. అయిపోయిన తర్వాత కూడా దీన్ని యూజ్ చేసుకోండి. లాస్ట్ కూడా ఆయిల్ అంతా తీసేసి దీన్ని క్లీన్ చేసుకోవాలన్నప్పుడు కూడా దీన్ని యూజ్ చేయండి. చాలాసేపు ఉంటుంది వేడి. ఓకేనమ్మా. అబ్బా దానికి పడి స్మెల్ సూపర్గా ఉంది. స్మెల్ వంట చేసేటప్పుడు కూడా మీరు చూడండి, మంచి వాసన వస్తుంది. వంట ఆ నూనె కాగినప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుంటుంటే మంచి వాసన బాగుంది, స్మెల్ సూపర్గా ఉంది. అందుకే పాతకాలం వంటలకి ఇప్పటికీ ఏంటి డిఫరెన్స్ అనేది ఇప్పుడు తెలిసింది నాకు. ఏంటో పాతకాలం రుచులు కనపట్లేదు ఏంటి కూరలు అనుకుంటున్నాం. ఆయిల్తోనే స్టార్ట్ అయింది అది. నాకు ఇప్పుడు అర్థమైంది. గానగ నూనె వాడేవాళ్ళం కదా అప్పుడు, మరి అంత టేస్ట్ ఉండేవి. ఎందుకని పాత రుచులు రావట్లేదు అనుకుంటున్నాం. కానీ ఆయిలే, ముఖ్యంగా ఆయిల్. ఓకే అమ్మ, అంతా రెడీ అయిపోయింది. ఇదిగో ఇది కూడా వచ్చేసింది మొత్తం క్లీన్. ఇదిగో ఒక్కో చొట్టు ఉన్నది కూడా వచ్చేస్తుంది. ఇక అయిపోయింది అమ్మ, చొట్టు వచ్చేసింది. ఇది కూడా ఇదంతా వచ్చేసింది. ఆఫ్ చేస్తున్నా మిషన్. ఇదిగో అది మిషన్ ఆఫ్ చేసేసా. ఇదిగో ఈ 2 బటన్ కూడా ఆఫ్ చేసేద్దాం. ఓకే, అంతా క్లియర్. ఇప్పుడు ఇది కూడా చాలా వేడిగా ఉంది చూసారా. అదిగో ఇప్పుడు వచ్చేసింది కదా. ఇదిగో 1/2 కిలోకి వచ్చింది కదమ్మా. ఇదిగో ఇప్పుడు ఇందులో పోసి అట్టు పెట్టుకుంటా. ఇందులో పోసి అట్టు పెట్టుకున్నాను కదమ్మా. ఇది రేపొద్దునికి చక్కగా తేరుకుంటుంది. తేరుకున్న తర్వాత మామూలుగా వాడుకుంటా కదమ్మా, వాడుకునే నూనె ఇది. అది తేరుకున్న తర్వాత ఇందులో పోసుకుంటా.
రోజు వాడుకోవటానికి. అందుకని ఎప్పుడు పట్టగానే వాడుకుంటే బాగోదు, చిక్కగా అదొక రకంగా కనిపిస్తుంది. రేపటిదాకా ఉంచుకుంటే తేరుకుంటుంది, సూపర్గా వస్తుంది. అయిపోయింది కదా, ఆయిల్ కూడా తీసే కదా. తర్వాత ఇదిగో దీన్నే యూజ్ చేయండి అమ్మ. చూసారమ్మా, ఇదిగో ఇది పైకి పెట్టేసుకుని ఈ మిషన్ కాసేపు అయితే చల్లారుతుందమ్మా. చల్లారిన తర్వాత దీన్ని యూజ్ చేసి తీయండి. తీసి ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుని నీట్గా మొత్తం క్లీన్ చేసుకుని తుడుచుకొని నీట్గా పెట్టేసుకోండి. అప్పుడు ఆయిల్ టక్ 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 వచ్చేస్తుంది. ఏం డస్ట్ లేకుండా క్లీన్ చేసుకోండి. ఓకేనమ్మా. చల్లారిన తర్వాత చేసుకోండి. చల్లారిపోయిందిలే కానీ చెప్పి చేత్తో తీయకండి, ఇది పెట్టుకోండి. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇది నాకు ఆయిల్ యూజ్ గురించి చెప్పాను కదా మీకు, నాకు చాలా యూజ్ అవుతుంది, మీకు కూడా యూజ్ అవ్వాలి, అవుతుంది. ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటారు. పదే పదే చెప్తున్నా నేను, ఆయిల్దే మ్యాటర్. టేస్ట్లు కూడా ఆయిల్దే అని ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకని ఈ మెరియాలా ఫుడ్స్ ఆర్గానిక్ ఆయిల్ మేకర్, దీన్ని మీరు ఖచ్చితంగా కొనుక్కుంటారని ఆశిస్తున్నా. తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, మీకే తెలుస్తుంది. మీకు దీనికి సంబంధించిన కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. దాన్ని బట్టి అది క్లిక్ చేసి మీరు ఫోన్లో మాట్లాడండి వాళ్ళతో. వాళ్ళు వచ్చి మీకు అన్నీ వివరంగా చెప్పి పీస్ తీసుకొచ్చి డెమో చూపిస్తారు. మీకు బాగా అర్థమవుతుంది. మీరు తప్పకుండా వాళ్ళు తీసుకొచ్చి డెమో చూపించినాక ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు తీసుకుంటారు. ఆరోగ్యం కంటే మించింది ఏం లేదు కదమ్మా. ఎన్నో ఖర్చులు చేస్తాం మనం. ఇది మనం చేసే ఖర్చుల కంటే పెద్ద ఖరీదైందేం కాదు. కాకపోతే ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి సరిపడా నూనె తీసుకోవచ్చు. వారానికి ఒక్కసారి కూర్చుని ఒక హాఫ్ అన్ అవర్ ఈ నూనె తీసుకుని పెట్టేస్తే ఈ రాత్రికి, రేపొద్దునే వడపోసి ఇంకో డబ్బాలో పోసుకోండి, వారం వస్తుంది మీకు. వారానికి ఒకసారి చేసుకునే పనే కదా, అందుకు చెప్తున్నానమ్మా. ఓకేనా. తప్పకుండా తీసుకోండి, దీన్ని యూజ్ చేయండి. నా కామెంట్స్లో మీరే తెలియచేస్తారు, అమ్మ మేము తీసుకున్నాం, చాలా బాగుంది. నిజంగానే మీరన్నట్టు పాత టేస్టులు కనిపిస్తున్నాయి కూరలో, పాత టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు నిజంగానే అని మీరే చెప్తారు నాకు. ఓకేనమ్మా. రండి, ఈరోజు తయారు చేసే ఫుడ్ చేసుకుందాం. ఓకే అమ్మా. ఇప్పుడు పప్పులో ఉండ్రాలు చేస్తా. ఈరోజు చలిమిడి వడపప్పు చేస్తా, పానకం చేస్తా. ఓకేనమ్మా. పానకం చేస్తా. పానకం కూడా ఏంటి చూపించేది అమ్మ అనుకుంటావేమో. ఇదిగో మిరియాలు, 2 యాలకులు, ఇవి పానకానికి. ఇదిగో పప్పులో ఉండ్రాళ్ళకి బెల్లం కావాలి. బెల్లం చలిమిడికి ఈ పప్పులో ఉండ్రాళ్ళని చేసే వంటకు కూడా బియ్య పిండి అవసరం. ఈ బియ్య పిండి. ఇదిగో పెసరపప్పు. ఈ పెసరపప్పు కొంచెం పప్పు ప్రసాదానికి, కతిమా పప్పు అంతా కొంచెం పప్పు ప్రసాదానికి పెడతా. ఊరికి వడపప్పు చలివిడి అంటాం కదా, అది. కతిమాది వంట, పప్పులో ఉండ్రాళ్ళు అంటారు దీన్నే. ఓకేనమ్మా. దీన్ని ఇప్పుడు తయారు చేస్తాం. చూసారా, ఇవే వస్తువులు, ఇవే బెల్లం, పెసరపప్పు, బియ్యపిండి, మిరియాలు 4, కొంచెం 2 యాలకులు పానకానికి. ఓకేనమ్మా. ఇది ఇప్పుడు చూడండి. ఇదిగో ఈ పప్పు చాలు. ఇదిగో ఇది మీకు చేసుకున్న తర్వాత కూడా రేపొద్దున పూజకు కూడా ఇంతే చాలు. ఇది నానబెట్టేసుకోండి. పొద్దున్నే లేవగానే స్నానం చేయంగానే ఈ పప్పు నానబెట్టుకోండి. అంత అవుద్ది నానిన తర్వాత మీ పూజ టైంకి. ఆ తర్వాత అంత చలివిడి కలుపుకుంటే అది చలివిడి వడపప్పు అవుతుంది. అన్నీ కలిపి చూపిస్తా ఇప్పుడు మీకు. ఓకేనా. ఉండి ఇది నానబెడతా. ఫస్ట్ చలివిడి వడపప్పు చేసి అక్కడ పెడతా. చలివిడి చేసేస్తా ముందు. వడపప్పు నానబెట్టే కదా. ఇదిగో 2 స్పూన్లు నేను మీకు చూపించడం కోసం. మీరు కూడా 2-3 ఉంటే ఇంతకన్నా చలివిడి ఎక్కువ తినలేరు, మళ్ళీ వేస్ట్ అవుద్ది. దేవుడు పూజకి పెట్టాలని పెట్టడమే, మళ్ళీ వేస్ట్ చేసుకోకూడదు. పెట్టాను కదా. ఇదిగో ఒక్క నీళ్ళ చుక్క. చిన్న గిన్నె కదా, అది బెల్లం నలపటానికి కుదరలా. ఇది ఇప్పుడు ఇష్టానికి నీళ్ళు పోయకూడదమ్మా, ఊరికే ఇదిగో చేయి తడుపుకున్నా అంతే. చక్కగా బెల్లం సరిపడా వేసుకోండి చలిమిడిలో. ఇది చలిమిడి. ఓకేనమ్మా. ఇదిగో చూసారా, పెసరపప్పు నానబెట్టా. మీకు చూపించిన తర్వాత నానబెట్టే కదా, ఇంకా నానలా. లాస్ట్లో పాయసం కూడా అయిపోయిన తర్వాత అప్పుడు నానిపోద్దు, దాన్ని అక్కడ సెట్ చేస్తా. ఓకేనమ్మా. ఇది పెసరపప్పు ఇక్కడ పెడదాం. చలిమిడి రెడీ అయ్యింది. ఇది కూడా దీని మీద పెట్టా. ఇప్పుడు నెక్స్ట్ పానకం చేస్తా. ఇదిగో చూడమ్మా, ఇది పానకం తయారు చేస్తున్నా. ముందు చిన్న ఐటమ్స్ అయిపోతే
పెద్ద ఐటెం ఒకేసారి తీరిగ్గా చూపిస్తా. ఇదిగో పానకం, అంత బెల్లం వేసుకోవాలి, బాగుంటుంది అప్పుడే. ఇప్పుడు నెక్స్ట్ ఇగో మిరియాలు 2 యాలకులు వేసా. ఈ మిరియాలతో పాటు యాలక్కాయలు కూడా వేసేసి, మీ ఇంట్లో చిన్నది ఇంకేదైనా ఉంటే దానిలో కొట్టండి, లేకపోతే రాయి మీద కూడా చెందరకుండా కొట్టుకోవచ్చు. ఇది పానకం చేసుకునే విధానం టేస్ట్గా ఉండాలంటే మిరియాలు యాలకులు వెయ్యాలి. మన గుళ్ళల్లో శ్రీరామనవమికి ఇస్తారు చూడండి పానకం, ఎంత బాగుంటుందో రామాలయాల్లో ఇస్తారు. నా చిన్నప్పుడు వెళ్ళి చెంబులు ఇళ్లలో ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకొచ్చేదాన్ని నేను తాగి. అంత బాగుంటాయి. మనం చేసుకుంటే అంత టేస్ట్ రావమ్మా అని వాళ్ళ ఇంట్లో గుళ్ళో అట్లా చేస్తారు. ఇప్పుడు మనం కూడా టేస్ట్ వచ్చేలాగా ట్రై చేస్తే సరిపోయాయి. అలా ట్రై చేసాం, వచ్చేసింది, సూపర్గా అయిపోయింది. చూసారా, బాగా వచ్చింది. వేసేసాను కదా ఇందులో. నీళ్ళు ఫ్రెష్గా పట్టుకుందాం. శుభ్రంగా లాస్ట్ దాకా ఇట్లా నలపండి. శుభ్రంగా ఈ యాలక్కాయలు కూడా చేతులు పెట్టి ఆ బెల్లంతో పాటు వచ్చినప్పుడు నలపండి. ఇదిగో చూసారా, పోసేసాను. ఇందులో ఏమేసాను, బెల్లం, 2 యాలకులు, అన్ని మిరియాలు పోసా. ఇప్పుడు దీన్ని కొంతమంది ఇళ్లలో చూస్తాం ఇలా కలిపేసి పెడతారు. తాగుతున్నప్పుడు నోటికి అడ్డం పడతాయి, కారంగా ఉంటాయి. అలా కాదు, అన్నీ కలపడం వరకే టేస్ట్. తర్వాత ఇదిగో వడకట్టేసేయండి. ఇదిగో బకెట్ ఉంది చూసారుగా, ఇది దేవుడి దగ్గర పెట్టేదే నేను. పానకం రెడీ. ఇదిగో పానకం, అందాక మూత పెడదాం. ఓకే, ఇదిగో అమ్మ, ఈ బెల్లం ఉంది కదా, దీన్ని మళ్ళీ మామూలే పాకం పడుతున్నా. పాకం పట్టకుండా పెద్ద వంట నేను చేయను, బెల్లం వేసే వంటని. ఇది ఒక స్టవ్ మీద పెట్టేద్దాం, అది ఆ పక్కన ఉండనండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక చిన్న పని ఉంది. దీన్ని కడిగి శుభ్రంగా ఉడకబెడతాం. ఈ పెసరపప్పు కడిగి నీళ్ళు పోసి పెట్టానమ్మా, కాసేపు ఉంచుదాం. ఇప్పుడు ఈ నీళ్లు కాగుతున్నాయి కదా, ఇదేంటి అనుకుంటున్నారా, ఇదిగో ఇందులో ఒక 2 స్పూన్లు చక్కెర వేస్తున్నా. దీనిలో ఈ పిండి చక్కగా కలపిల్ల ఆడుతుంది చూసారా. ఇప్పుడు చూడండి, సిమ్లో పెట్టేసా. మన కుడుములు చేసేటప్పుడు కూడా ఇలాగే పెట్టా. ఇలా వేడి నీళ్ళల్లో పెడితే అవి బాగుంటాయి. ఇది చిన్న వంటే, కొంచెం చాలు ఇవి, అందుకని అలా చిన్న దాంట్లో వేశాను. అందుకని కొంచెం టైట్గా ఉంది మీకు. నేను చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ. ఓకే, పోయి ఆఫ్ చేసేస్తున్నాను. చూసారా ఎట్లా వచ్చిందో ఇది. ఆ తర్వాత ఒక ప్లేట్లో పోసుకుని క్లియర్గా చుడతా. ఇదిగో చూసారు కమ్మా, ఇలా ఉంది కదా, దీని మీద కాసేపు మూత పెట్టేసి అట్టు పెట్టాలి. ఇదిగో ఇప్పుడు నెక్స్ట్ పెసరపప్పు. ఇదిగో చూడమ్మా, మళ్ళీ అది ఎందుకని పెసరపప్పు ఉంది కదా, మీకు చూపించడానికి, మేము తినడానికి అందరికి కావాలి కదా, అందుకని కొంచెం పప్పు అవన్నీ ఎక్కువ వేసా. ఇదిగో ఆ పిండి అది ఇది పడింది కదా ఇక్కడ. ఇక నాకు ఇష్టం ఉండదు, ఏంటి నా పిచ్చి ఎక్కుద్ది అట్లా ఉంటే వంటిలు పొయ్యి గట్టు దగ్గర. అందుకని మళ్ళీ మొదలు, మళ్ళీ నా తుడుపుడు, నా శుభ్రం. ఇది ఉడుకుద్ది. ఇది కొంచెం నానుతుందమ్మా, ఇంకొంచెం సేపు నాననిద్దాం. ఈ పాయసం అయ్యేటప్పటికి ఇది అయిపోద్ది. అప్పుడు వడపప్పు, చలిమిడి, పానకం, ఈ పాయసం స్వామివారి దగ్గర ఎలా పెడతానో సేమ్ అలాగే మీకు పెట్టి చూపిస్తాం. ఓకేనా?
అదిగో చూసారమ్మా, ఉడుకుతుంది. ఇలా ఉడికింది, ఇంకొంచెం ఉడకాలి. కొంచెం ఉడికిన తర్వాత నేను వేస్తా వీటిలో. ఇదిగో పాకం పక్కన కాగుతుంది, సిమ్లో పెట్టేసా. ఓకే, ఇప్పుడు వీటిని ఉండలు చేస్తా. పిండి పెట్టుకున్నా కదా ఇందాక, నీళ్ళల్లోనే కొంచెం అంటే కొంచెం ఇంత ఉప్పు వేసుకోవాలి. నేను వేయలేదు, అప్పుడు ఇందులో వేసా. వేడి మీదే ఉంది కదా, పిసుకుతున్నాను కదా, కొంచెం వేయాలి. ఏ స్వీట్ చేసినా పిండి ఉంటే మాత్రం కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఏ స్వీట్ చేసినా బియ్య పిండితో చేస్తున్నామంటే కొంచెం ఇంత ఒక్కరా ఉప్పు వేసుకోవాలి. ఇందాక నీళ్ళలో అంటే మీతో మాట్లాడేటప్పుడు మర్చిపోయా, ఇప్పుడు వేసేసా. ఒక్కరా ఇంత వేసా, చక్కగా పువ్వులాగా వచ్చేసింది బియ్య పిండి. మామూలుగా కలుపుకున్నది ఎలా ఉంది, శుద్ధలా ఉంటుంది. ఇది కూడా సిమ్లో పెడతా. ఇదిగో చూడండి, చక్కగా ఉడికింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవి వేసేస్తున్నా. అది ఇప్పుడు ఈ ఉండ్రాలని ఇందులో పడేసా. అది మళ్ళీ ఇంకో ట్రిప్ చేసి ఒకేసారి వేయకూడదండి. ఇది కొంచెం ఉడుకుతా ఉంటుంది, సిమ్లో పెట్టా, మళ్ళీ వేస్తా. తయారు చేసి మళ్ళీ వేస్తా. చూసారమ్మా, ఇందాక ఇన్ని పోసా కదా, మళ్ళీ ఇవి పోసేస్తా. ఇవన్నీ శుభ్రంగా ఉడుకుతాయి. ఇవే పప్పులో ఉండ్రాళ్ళు. పెసరపప్పు వేసి ఇలా చేసుకోవాలి. అడుగు అంటకుండా ఇలా తిప్పండి అమ్మ. పెసరపప్పు కదా, కాస్త అడుగు అంటుంది. ఇలా పెట్టుకోండి. ఇదిగమ్మ, ఆల్రెడీ నీళ్ళు కాగేసిన నీళ్ళల్లో పిండి వేసి ఉడకబెట్టేశాను. ఆల్రెడీ పిండి ఉడికిపోయింది. అయినా ఉండలుగా చేశా కదా, ఈ పప్పులో కూడా కాసేపు ఉడుకుతుంది. ఒక 2 నిమిషాలు దీన్ని ఉడకనిస్తే ఇదిగో ఇక్కడ పక్కన పాకం అయిపోయింది. ఇదిగో కొంతమంది బెల్లం వేసేస్తారమ్మా, కొంతమంది పాలు వస్తువు కాదు కాబట్టి బెల్లం కూడా వేసుకోవచ్చు, తప్పులేదు. కానీ కాళిదాస్ కవిత కొంత, నా పైత్యం కొంత అంటాం చూడు, అలా నాకు ఈ పాకం పట్టడం అలవాటైపోయింది. అర్థమైందా? మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు, పప్పే కాబట్టి. అదే పాలతో సంబంధించిన మాత్రం ఎప్పుడూ బెల్లం వేసేయబాకండి, ఇరిగే అవకాశాలు ఉంటాయి. అందుకని అది ఇరిగితే మళ్ళీ అయ్యో చూపులకి మనకు బాగాలేదే, ఇరిగిందే అని మనస్తాపం. ఇలాంటి పప్పుల్లో వేసేయచ్చు, ఏం కాదు. కొంచెం చెప్పాక నాకు ఒక పచ్చిం ఉంది. అలాగే నేను పాకం బట్టి అదెంతసేపులే, పాకం బట్టి వడగడితే నేను చేసే పని. ఎందుకంటే పాకం అయితే వడకడతా, ఆ బెల్లంలో ఉన్న డస్ట్ తీసేస్తా. కొంతమంది బెల్లమే వేసేసుకుంటారు, అందుకు వేయను. కొంచెం క్లీన్ ఎక్కువైపోయింది కదా నాకు. ఈ పాకం పట్టే దాంట్లో ఆ విషయం ఉంది, వడకట్టుకోవచ్చు. కొంతమంది బెల్లం వేసేస్తారు, వాళ్ళ ఇష్టం, వేస్తారనుకో. కాకపోతే నేను ఇలా చెప్పినట్టు ఇందాక కాళిదాస్ కవిత కదా, నా పైత్యం కొంత అని, దానిలో కూడా ఒక అర్థం ఉంది. పాకం అయితే వడకడితే మీకే చూపిస్తా, అందులో గేసి వస్తుంది. అదే అమ్మ, ఇక పాకం అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇదిగో ఇది కూడా ఒకసారి తుడుస్తున్నా. చూడండి, శుభ్రంగా అడుగంటకుండా చక్కగా ఉంది. పెసరపప్పు కూడా చక్కగా ఉడికింది. ఇదిగో ఇప్పుడు ఇదిగో చూడమ్మా, యాలకుల పొడి వేసా, సూపర్. అబ్బా, గుమ్మాలు వాసనలు. ఇదిగో చూడమ్మా, నెయ్యి కూడా పోసేసా. చూసారా? అబ్బా, ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తా. లోపల ఉంది కాస్త, ఇదిగో వచ్చింది చూడు, చిన్న మరి గానగల్లో పడతారు కదా బెల్లాలు, అలాంటి తుక్కు ఉంటుంది. ఇదిగో చూసారా, అలా తుక్కు వస్తుంది. బెల్లం వేస్తే అందులోంచి మనం తీయలేం. అందుకోసం నేను పాకం పడతా. పాకం ఎందుకు పడతానన్న వివరణ ఇచ్చేసే కదా. ఇది పెసరపప్పు కదమ్మా, ఇలా వండేటప్పుడు ఇలాగే గట్టిగా ఉంటుంది, పల్చగా ఉంటుంది. అన్నీ అక్కడ తీసుకొచ్చి పెట్టేశా. మళ్ళీ ఇంకొకసారి ఇది క్లీన్ చేస్తున్నా. ఇక ఏం పని లేదు. ఎప్పుడూ కూడానమ్మా వంటిల్లు క్లీన్గా ఉండాలి. వంటిల్లు చెప్పాను ఆల్రెడీ మీకు, వంటిల్లు క్లీన్గా ఉండాలి. తర్వాత బెడ్రూమ్ క్లీన్గా ఉండాలి. ఈ 2 తర్వాతే డైనింగ్ కానీ హాల్ కానీ.
ఎవరిని వచ్చేస్తారో అది మాత్రం చేసేసుకుని హాల్ మాత్రం వంటిల్లు బెడ్రూములు ఇష్టాన్ని పెట్టుకుంటారు. అది కరెక్ట్ కాదు. వంటిల్లు క్లీన్గా ఉంటే లక్ష్మీదేవి వంటింట్లోనే ఉంటుంది. బెడ్రూమ్ క్లీన్గా ఉంటే, బెడ్రూమ్ నీట్గా ఉంటే మనశ్శాంతిగా నిద్రపడుద్ది. ఆ తర్వాతే హాల్ ఏంటి, డైనింగ్ ఏంటి అన్నీ ఆ తర్వాత, ఈ రెండు తర్వాతే. అది ఓకేనా? ఇప్పుడు ఇది క్లీన్ చేసేసుకున్నా. రేపొద్దున వచ్చి పనమ్మాయి తుడిచినా కూడా ఏమీ రోత ఉండదు ఆ అమ్మాయికి. అన్నీ అమ్మ సూపర్గా క్లీన్ చేసి పెట్టుకుంది అనుకుంటుంది. ఇక ఇప్పుడు మొదలు పెడదాం రండి. చూసారమ్మా, పెసరపప్పు ఇలా ఉడికింది. ఇప్పుడు ఇంత పలచగా ఉండాలి. ఎందుకంటే పెసరపప్పు కదా, వండుకున్న కాసేపటికే గట్టి పడిపోద్ది. మన ఇంట్లో పెసరపప్పు ఉన్నా కూడా తొందరగా గట్టి పడిపోద్ది, కందిపప్పు కంటే కూడా. అందుకని ఇప్పుడు ఇలా ఉంచా, కాసేపటికి ఇది అయిపోద్ది. ఇప్పుడు ఇంతలా దబరా దేవుడి దగ్గర పెట్టాం కదా. పూర్వకాలం అయితే వండినట్టు అలాగే పెట్టాలనేవాళ్ళు. ఇప్పుడు అంత పెట్టే ప్లేసులు కానీ అంత లేదు కాబట్టి ఇదిగో చూడండి. చూసారా ఇందులో కుడులు ఎట్ట కనిపిస్తున్నాయో? ఇది పప్పులో ఉండ్రాళ్ళు. ఈ ఉండ్రాళ్ళు ఎట్ట కనిపిస్తున్నాయి? స్వామివారికి అలా పెట్టిస్తా, వడ్డిస్తా. ఇది ఇక్కడ ఎందుకులే, లోపల పెట్టేస్తా. మీకోసం అయితే కొంచెమే చేసి చూపించదాన్ని. ఈరోజు కిట్టి ఉంది నాకు మా పైనే 12th ఫ్లోర్లో. అందుకని ఇప్పటికే లేట్ అయింది, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చేశాను కదా, ఇది ఎక్స్ట్రా పట్టుకెళ్ళి వచ్చిన వాళ్ళకని కొంచెం ఎక్స్ట్రా చేశాను. అదే అమ్మ, ఇదిగో చలివిడి వడపప్పు. రేపొద్దున పూజ దగ్గరికైనా ఇదే విధంగా పెడతా చాలు. ఎందుకంటే ఈ ప్రసాదం బయట వాళ్ళు తినేంత ఎవరున్నారా, ఎవరెళ్ళి వాళ్ళు చేసుకుంటారు కదా వినాయక చవితి. అందుకని ఈ చలివిడి వడపప్పు చాలు. ఇదిగో ఈ పానకం చాలు దేవుడి దగ్గర పెట్టడానికి. ఇది పాయసం. రేపొద్దున పాల తాలికలు చేస్తా. నిన్న కుడుములు చేశా. అవన్నీ వరుసని నిన్న చేసిన కుడుములు చేసుకోండి, ఇవాళ ఇది చేసుకోండి. రేపొద్దున పాల తాలికలు చేసి చూపిస్తా. మీకు ఆదివారం లోపల అన్నీ వచ్చేస్తాయి. ఆ పాల తాలికలు కూడా ఇలాంటి గిన్నెలో మళ్ళీ పాల తాలికలు పెట్టుకొని ఆ పాల తాలికలు ఒక దాంట్లో కుడువులు సూపర్గా ఉంటుందిగో. 1 2 3 4 కుడువులు అన్నీ పెడితే 5 వెరైటీలు స్వామికి సూపర్గా ఉంటుంది. కొట్టుకుని కొబ్బరికాయ కొట్టుకుని 4 పళ్ళు పెట్టుకుని ఆరాధన చేసుకుంటే అది మనం ఎంత చేయగలమో చెయ్యాలి. మన ఓపిక ఉంది, చేసే స్తోమత ఉంది అన్నప్పుడు దేవుడికి ఆ స్తోమతను పట్టి చెయ్యాలి. లేని వాళ్ళు తులసాకుతో చేయొచ్చంట, నాకు చెప్పారు పెద్దలు ఎప్పుడో 40 years బ్యాక్. లేని వాళ్ళు భక్తితో తులసాకుతో చేయొచ్చు. కొంచెం ఉన్నవాళ్ళు ఒక బెల్లం మొక్క. తర్వాత పర్వాలేదు, మనం 5 రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొనగలం అన్నవాళ్ళు కొబ్బరికాయ తప్పకుండా కొట్టాలి. మనకి స్తోమత వచ్చిందంటే 5 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి కొబ్బరికాయ కొట్టాల్సిందే. దేవుడికి ఏది పెట్టినా సరిపోద్దని చెప్పి మనం మాత్రం లక్షాధికారులం అయిపోయి దేవుడికి మాత్రం ఆ తులసాకులు బెల్లం ముక్క పెడతానంటే కుదరదు. మనం తగ్గట్టే సమర్పించుకోవాలి దేవుడికి కూడా. ఇలా చేసుకుని చక్క మనస్ఫూర్తికి గణపతిని వేరే మీ పిల్లలు ఉంటారు, పుస్తకాలు పెట్టుకోవడం అన్నీ మీకు తెలుసు. శ్రీ రాస్తాం కదా చక్కగా, చిన్నప్పుడు అట్లా చేసేవాళ్ళం కదా, బుక్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టేసేవాళ్ళం. అలా చేసుకుని నిండుగా మీ పిల్లలతో భార్యాభర్తలు ఇద్దరు కుటుంబంలో అమ్మా నాన్న ఉన్నా కూడా అందరూ ఆ స్వామి దగ్గరికి వచ్చి నమస్కరించి చక్కగా పూజ చేసుకోండి అమ్మా. విఘ్నేశ్వరుడు మీకు తెలుసుగా, విఘ్నేశ్వరుడు ఆరోగ్యాలు ఇస్తాడు అన్నీ. ఫస్ట్ గణనాథుడే మొదటి దేవుడు మనకి. ఓకే అమ్మ, ఇలా పూజ చేసుకోండి. రేపు మళ్ళీ పాల తాలికలు చేస్తాను, మళ్ళీ అప్పుడు కూడా ఇలాగే చూపిస్తా. ఓకే అమ్మ, రేపంటే పెద్ద పని పాల తాలికలు అంటే, అందుకని ఆ ఒక్క పనే పెట్టుకుంటాను. ఇవి అయితే చిన్నయే కదా, అందుకని 3 రకాలు చేసేసా మీకోసం. ఓకేనమ్మా, ఇప్పుడు కొంచెం తినాలి కదా, తింటేనే కదా మీకు ఇంట్రెస్ట్. ఇప్పుడు తింటా. ఇదిగో చూడండి అమ్మా, ప్రసాదమైన ఆ రోజు ఇప్పుడు గుళ్ళో పెట్టినట్టే కదా మీకు తింటున్నాను నేను. ఇదిగో చలివిడి వడపప్పు సూపర్గా ఉంది. పానకం ఇది స్వామివారికి పెట్టే కదా ఇవన్నీ, అవి అని మనం ఎంగిల్ చేయకూడదు కదా. సూపర్గా ఉంది. మిరియాలు, యాలకుల పొడి ఎంత బాగుందో నిజంగా. పానకం ఇలాగే చేసుకోండి అమ్మా. అన్ని మిరియాలు నేను కొంచెం చేశాను కాబట్టి, మీరు ఒక లోటాడు చేసుకున్నారనుకో, ఒక 1/2 లీటర్ నీళ్ళు పైగా అన్ని మిరియాలు 4 యాలకులు చక్క పొడి చేసి బెల్లంలో వేసి పిసికినట్టు నీళ్ళు పోసేసి సూపర్గా వడకట్టేయండి. సూపర్ నీట్గా ఏమీ అడ్డం రాకుండా క్లియర్గా తాగుతాం. ఓకేనమ్మా, చలివిడి వడపప్పు తినేసాను, పానకం తాగేశాను. ఇదిగో ఇక నా ఫుడ్ ఉంది కదా మీకు చూపించడం తిని.
ఇందులో నెయ్యి వేసా, అయినా నాకు అలవాటు నెయ్యి లేకుండా తిన్నాం. నెయ్యి వేసాను కదా అందులో ఫస్ట్ వండేటప్పుడే, చూసారా మళ్ళీ పోసుకున్నా. అబ్బా బెల్లం అన్నీ క్లియర్గా సరిపోయినాయి. ఇందులోనమ్మా మొత్తం బెల్లం కాకపోయినా సగం బెల్లం సగం పంచదార కూడా వేసి పాకం చేసుకోండి. మీకు చూసారమ్మా నీట్గా తుడిసి తిన్నా. నాకు గొప్ప కాదు కానీ నేను ఏం చేసినా సూపర్గా ఉంటుంది. నేను తింటమే కాదు, నేను చెప్పినట్టు చేసుకుని మీరు తిన్నా కూడా అమ్మ చెప్పిన మాటలు నిజమే, చాలా సూపర్గా ఉంది. చాలామంది కామెంట్స్లో సూపర్ అమ్మ, సూపర్గా ఉందమ్మా, మేము చేసాం అని చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. నాకు అంత బాగుంటుంది. అంటే మైండ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వంట చేస్తా, అప్పుడే టేస్ట్లు వస్తాయి. వంటని లవ్ చేయాలి. ఆల్రెడీ ఒకసారి చెప్పానో లేదో మరి నాకు తెలీదు. వంట లవ్ చేయాలి, లవ్ చేస్తేనే ఆ టేస్ట్ మైండ్ దగ్గరే ఉంటుంది కదా. అదనమాట. సూపర్గా ఉంది, ప్రాణానికి హాయిగా ఉంది. టేస్ట్గా తిన్న ఫుడ్ అమ్మ నిజంగా మనసుకే కాదు ప్రాణానికి కూడా హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆయిల్ గురించి ఒకటి వాడుతున్నాను కదా, దానికి కూడా ఆయిల్తో వండుకు తినంటే నిజంగానే హాయిగా ఉంది. నాకు ముందు ఏదో మర్యాద తీరినట్టుంది, అబ్బా మనం ఫ్రెష్ నూనె తింటున్నామే అనే ఒక మర్యాదే పోయినట్టు అనిపించింది నాకైతే. అందుకని ఇక నుంచి ఇంకా ఫ్రెష్గా మంచి మన ఫుడ్డే తిన్నా కదా, ఆరోగ్యంగా ఉంటా. మీరు కూడా అలాగే చేయండి, నేను చేసినట్టే. నన్ను ఫాలో అవ్వండి. పెద్ద ఖర్చుతో కూడిన పనులు కాదు నన్ను ఫాలో అయ్యాయని, చిన్నవే కానీ ఆరోగ్యం, కుటుంబానికి ఆరోగ్యమే మహాభాగ్యం. ఓకేనమ్మా, సరే కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకుందాం. శుభ్రంగా తిన్నా, చూశారుగా. సలివిడి వడపప్పు తిన్నా, పానకం తాగా, పప్పులో ఉండ్రాళ్ళు తిన్నా, నెయ్యి వేసుకుని వేరే. ఆల్రెడీ నెయ్యి వేసారు కదా అందులో, ఇంకా నెయ్యి వేస్తుంటే మంచి టేస్ట్. తిన్నా శుభ్రంగా. ఇక రోజు ఈ తినడం వేరే ఎక్కువైపోయింది. అందులో 3 రోజుల నుంచి స్వీట్లు చేస్తున్నాను కదా, ఇక తినడం వేరే ఎక్కువైపోయింది. రేపటి పాల తాలికలు చేస్తాను, అది మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది పాల తాలికలు కూడా. ఓకే అమ్మా, మీ అందరు కామెంట్స్ చూస్తున్నారమ్మా, నాకు చాలా సంతోషం. ఎంత సంతోషం అంటే నేను చెప్పలేను. ఇది నేను ఎదురు చూడని ఈ వరవేల్పు అంటారు చూడు, అలా ఎదురు చూడని వరవేల్పు మీరందరూ. నాకు ఇంతమంది అభిమానులు నాకు ఉంటారని, ఇంత నేను యూట్యూబ్లకి ఇలా చేస్తానని అసలు నేను ఊహించలేదు. 4 monthsకి ముందు నేనేమీ ఊహించలే. ఒక 10 days ముందు అనుకున్నాను, మా పిల్లలతో చెప్పాను, హరిత విజయ్ చేస్తున్నారు అమ్మ అంటే, ఎవరి దాళ్ళకు ఉంటుందిలేమ్మా, ఏం పోతుంది, నీ వంటలు చూసేవాళ్ళు నీ చూస్తారుగా అన్నారు వాళ్ళు. అలా స్టార్ట్ చేసేసా. అక్షయ తృతీయ రోజున స్టార్ట్ చేశాను, April 22 అనుకుంటా. May 2కి పెట్టేశారు మన వాళ్ళు. అంత అప్పటి నుంచి ఒక 2 daysకంతా నాకు 1 lakh వ్యూవర్స్ అయిపోయారు. అమ్మ నీకు నేము వచ్చేస్తా, అక్కడ యూట్యూబ్ పెడతారు, ఏమేమో చెప్పారు పిల్లలందరూ. నేను అప్పుడే చాలా హ్యాపీ అయిపోయాను. ఇప్పుడు వ్యూవర్స్ చూసి ఇంకా చాలా భయంకర హ్యాపీ నాకు. మీరందరూ ఎంత బ్లెస్ చేస్తున్నారో తెలుసా అమ్మ. మీరు ఇలాగే దూసుకుపడినమ్మా, ర్యాకింగ్ అమ్మ, అదమ్మా ఇదమ్మంటే నేను వినను. నా గురించి నేను వినని కొత్త మాటలు ఇవి. పరిగెత్తిన వాళ్ళ గురించో పిల్లల గురించో మాట్లాడతారు, ఓకే. నా గురించి మీరు దూసుకెళ్ళిపోతున్నారమ్మా, రాకింగ్ అమ్మ, మీకేంటమ్మా అది ఇది మీరు అంటే, ఆహా ఈ వయసులో ఇలాంటి, అందులోనూ చిన్న పిల్లలు, మా అమ్మాయి వయసులు, మా మనవరాళ్ళ వయసులు ఉన్నవాళ్ళు కూడా ఇందులో అప్రిషియేట్ చేస్తున్నారు. అది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ సంతోషాన్ని నేను మాటలతో చెప్తే మీకు అర్థమవుద్దో లేదో కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీరు నన్ను చాలా 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 బ్లెస్ చేస్తున్నారు. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు ఆయిల్ గురించి చెప్పాను కదా, ఆ మేకర్ గురించి. ఈ మన ఇదేంటి ఏం ఫుడ్స్, మెరియాల ఫుడ్స్ వాళ్ళది కొన్నాను. అది ఆరోగ్యంగా ఉంటాను, ఆయిలే వాడతానని చెప్పి. అది మీ అభిమానం నాకెంతో ఆనందం, ఆరోగ్యం కూడా. ఓకేనమ్మా, చాలా మాటలు చెప్పాలని ఉంది, చాలా చాలా చెప్పాలి. కానీ ఈరోజు కొంచెం పని ఎక్కువైంది. మళ్ళీ తిరిగి రేపైతే ఒకే వంట, పాల తాలికలే చేస్తా. రేపు కాసేపు ఎక్కువ మాట్లాడుకుందాం, ఓకేనమ్మా. ఇది చెప్పాను కదా, ఈరోజు మా కిట్టి పార్టీ ఉంది, లేట్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, నాకే టైం వేస్ట్. వాళ్ళు ఏదో ఒకటి మీరు చేసుకోండిలే అని చెప్పా. ఇప్పుడు కూడా వచ్చి వెళ్ళారు ఇద్దరు.
అవ్వలేదా ఇంకా మీకు రండి రండి అని వస్తున్నాలి మీరు వెళ్ళండి అంట. ఇప్పుడు వెళ్ళి కాసేపు అక్కడ కాసేపు అట్టట కలివిడిగా తిరిగి వాళ్ళతో పాటు వచ్చేసి రెస్ట్ తీసుకుంటా. ఓకేనమ్మా, ఈ రోజుకి ఇంతవరకే మాట్లాడుతున్నాను. మళ్ళీ రేపు ఇక రోజు రెసిపీలు ఉన్నాయి కదా, రేపటి వరకే పండగ సీజన్, పండగ వంటలు. ఆ తర్వాత నుంచి మళ్ళీ మన వంటలు మనకే. ఈసారి టిఫిన్ సెక్షన్ పెడతా, ఒకరోజు 2 రోజులు టిఫిన్ ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలా వస్తుంది అనేది క్లియర్గా మీకు చెప్తా. టిఫిన్ సెక్షన్ 2 టిఫిన్స్ అన్న చూపిస్తా మీకు క్లియర్గా. ఓకేనమ్మా, ఆ తర్వాత మళ్ళీ మన వంటలు ఉంటాయి కదా, నాన్ వెజ్లు వెజ్లు అవన్నీ చేస్తా. ఇప్పుడు వేరుశనగ నూనెతో వండుతున్నా కదా, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఓకేనమ్మా, బాయ్ అమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.